హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్. నేను మా పేరెంట్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. వాళ్ళు ఇంకొన్ని అవర్స్లో అట్లాంటా ల్యాండ్ అవుతారు. సో నేను డ్రైవ్ చేసుకొని వెళ్తున్నా అట్లాంటా. నాకు ఆల్మోస్ట్ 3.5 hours పట్టేస్తుంది సౌత్ కెరోలినాలో నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి. అండ్ మా పేరెంట్స్కి మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు. ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి వాళ్ళు చాలా లగేజ్తో వస్తున్నారు. అండ్ మొత్తం 5 members వాళ్ళు. అండ్ నాతో పాటు కలిపి 6 అండ్ లగేజ్ ఆల్మోస్ట్ 23 kg బ్యాగ్స్ 9 ఉన్నాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ లైక్ హ్యాండ్ లగేజ్ అంతా ఉండింది. అండ్ 6 persons ఫిట్ అవ్వాలి. సో నేను మా పేరెంట్స్కి చెప్పాను, మా ఫ్రెండ్తో పాటు వస్తున్నా, 2 cars ఉన్నాయి సరిపోతాయి అని చెప్పి. బట్ యాక్చువల్లీ నేను ఒక పెద్ద కార్ బుక్ చేసుకొని వెళ్తున్నా. కార్ మీకు అక్కడ దిగిన తర్వాత చూపిస్తాను. 7-seater కార్ విత్ 7 లగేజ్ బ్యాగ్స్ ఫిట్ అయ్యేలాగా చవి సబర్బన్ కార్ నేను బుక్ చేశాను. సో దిస్ ఇస్ ద కార్. అండ్ ఫుల్ కార్ ఫుల్ కార్ నేను ఇంకా సేపట్లో చూపిస్తాను. మా పేరెంట్స్కి చెప్తే ఇంత పెద్ద కారు వేసుకొని నేను ఒక్కదాన్నే వస్తున్నానని చెప్తే టెన్షన్ పడతారు అని నేను చెప్పలేదు. ఇంకొన్ని మినిట్స్లో నేను మా పేరెంట్స్ని కలుస్తున్నాను. మా hello you all, welcome people. Ajata Azama ఎక్కడ ఉన్నావు? బయట వెల్కమ్ వెల్కమ్. అమ్మో Idari welcome to America guys. సో ఇదే నేను బుక్ చేసిన కార్. అండ్ లగేజ్ అన్నీ సర్దుతున్నాం నేను డాడీ. 9 bags మొత్తానికి ఎలాగోలా ఫిట్ చేసాము. ఇందులో సరిపోవా అంటే ఇంకా బస్ తీసుకొని రావాలి అని నేను జోక్ చేస్తున్నా. బాగానే సరిపోయింది యాక్చువల్గా. సో మొత్తం 6 members అండ్ 2 చైల్డ్ సీట్స్, అంటే ఒక ఇన్ఫాంట్ సీట్ అండ్ బూస్టర్ సీట్ మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా బుక్ చేశాను నేను కార్తో పాటే. రెంటల్ కార్స్లో మనం అలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా $13 ఛార్జ్ చేస్తారు. ఈ లగేజ్ అంతా మొత్తం కార్లో ఎక్కించేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 hour అలా పట్టేసింది మాకు. బట్ ప్లేస్ అది సరిపోతుందో లేదా నాకు భయం వేసింది అంత లగేజ్ చూసి. కానీ బట్ ఫైనల్గా అన్ని లగేజ్ చాలా కంఫర్టబుల్గానే కార్లో సరిపోయినాయి. అండ్ అక్క వాళ్ళు చిన్న పాప ఏమో వెనకాల రోలో కూర్చున్నారు, పెద్ద పాప మా మదర్ సెంటర్ రోలో, అండ్ నేను డ్రైవింగ్ సీట్లో, అండ్ డాడీ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు. సో సేఫ్గానే మా జర్నీ కంప్లీట్ అయింది. అట్లాంటి నుంచి ఆల్మోస్ట్ 3.5 hours పట్టేసింది కానీ బట్ సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాం. సో లగేజ్ అది ఇలాగా ప్యాక్ చేసాము కార్లో. అండ్ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అక్కడ వెనకాల కూర్చున్నారు. ఎంత టైం అమ్మా ఇక్కడ నుంచి? 3.5 hours పడుతుంది. ఇవి ఫైనల్గా మేము అక్కడ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతున్నప్పుడు అండ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత పిక్స్. అండ్ కార్ ఫుల్ ట్యాంక్ మళ్ళీ కొట్టించేసి రిటర్న్ ఇవ్వడానికి నైట్ నేను డాడీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి నా కార్ తెచ్చేసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ దిస్ హోల్ జర్నీ హ్యాస్ హ్యాపెన్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాము, మోర్ వీడియోస్ ఆర్ కమింగ్ అప్. ఇక్కడ వచ్చిన తర్వాత అమెరికాలో మేము ఏమేం చేస్తున్నామో అవన్నీ విల్ బీ కమింగ్ అప్ ఇన్ నెక్స్ట్ videos. So please do like, share and subscribe, and thank you all for watching. See you back in next video. Bye friends.